సరళాత్మక చలనంలో శక్తి గురించి చూద్దాం. సరళాత్మక చలనం చేసే కణము గతిజ స్థితిజ శక్తుల విలువ శూన్యం నుంచి వాటి గరిష్ట విలువల మధ్య మారుతూ ఉంటాయి. సరళాత్మక చలనం చేసే కణము గతిజ స్థితిజ శక్తుల విలువ శూన్యం నుంచి వాటి గరిష్ట విలువల మధ్య మారుతూ ఉంటాయి అని చెప్పవచ్చు. మరి ఇక్కడ గతిజ శక్తి అని అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే, సరళాత్మక చలనంలో ఉన్న కణం యొక్క వేగము, సరళాత్మక చలనంలో ఉన్న కణం యొక్క వేగము v = ఒమేగా √a² - y². v = ఒమేగా √a² - y². ఇక్కడ గతిజ శక్తి చూస్తే 1/2 mv². మరి ఇక్కడ 1/2m ఈ ఒమేగా² √a² - y² స్క్వేర్కి రూట్ పోతుంది. 1/2 m ఒమేగా² a² - y². ఇక్కడ మనకు ఇది గతిజ శక్తి. ఓకే, మరి y = a sin ωt అని మనకు తెలుసు కాబట్టి గతిజ శక్తి 1/2 m ఒమేగా² a². ఇక్కడ y = a అంటే a² sin² ωt. ఇక్కడ 1/2 m ఒమేగా² a² కామన్ తీస్తే 1 - sin² ωt. ఓకే, ఇక్కడ y = 0 అయినప్పుడు మరి గతిజ శక్తి గరిష్టము. మరి ఎప్పుడు గతిజ శక్తి గరిష్టము అవుతుంది అని అంటే మాధ్యమిక స్థానం వద్ద ఉన్నప్పుడు మరి మనకి ఇక్కడ గతిజ శక్తి అనేది మనకేమవుతుంది అని అంటే 0 అవుతుంది. ఓకే, అందుకే ఇక్కడ మనకు y కాడ మనకు 0 అయింది అనుకోండి, ఇంకేం మిగులుతుందండి? 1/2 m ఒమేగా² a² అవుతుంది. ఓకే, మరి y = a అయినప్పుడు a² అంటే a² క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మొత్తం టోటల్ టర్మ్ 0 అవుతుందండి y = a అయినప్పుడు. మరి ఇక్కడ గతిజ శక్తి అనేది కనిష్టము = 0. మరి ఇది ఎక్కడ ఉంటుందంటే అంత్యస్థానాల వద్ద ఉంటుంది. ఏ స్థానాల వద్ద ఉంటుంది? అంత్యస్థానాల వద్ద ఉండడం జరుగుతుంది. మరి అదే మనకి మాధ్యమిక స్థానం వద్ద చూసినట్టయితే మనకు గరిష్టంగా ఉంటుంది. అదే అంత్యస్థానం వద్ద చూసినట్టయితే మనకి ఏ విధంగా ఉంటుందంటే కనిష్టంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి మాధ్యమిక స్థానం వద్ద గతిజ శక్తి గరిష్టంగాను అంత్యస్థానాల వద్ద మనకు మరి గతిజ శక్తి ఏ విధంగా ఉంటుందంటే కనిష్టంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి ఇక్కడ స్థితిజ శక్తి చూసినట్లయితే మరి సరళాత్మక చలనాలు చేయుచున్న కణము స్థానభ్రంశం పెరిగే కొద్దీ, సరళాత్మక చలనాలు చేయుచున్న కణం యొక్క స్థానభ్రంశం పెరిగే కొద్దీ పునర్స్థాపక బలం కూడా పెరుగుతుంది. పునర్స్థాపక బలం స్థానభ్రంశానికి వ్యతిరేక దిశలో ఉంటుంది. మరి పునర్స్థాపక బలానికి వ్యతిరేకంగా మరి స్థానభ్రంశం చెందుటకు కొంత పని జరగాలి. ఇక్కడ మనకేందంటే సరళాత్మక చేయుచున్న కణం యొక్క స్థానభ్రంశం పెరిగే కొద్దీ పునర్స్థాపక బలం కూడా పెరుగుతుంది స్థానభ్రంశం పెరిగే కొద్దీ. మరి పునర్స్థాపక బలం స్థానభ్రంశానికి ఏ విధంగా ఉంటుందండి? వ్యతిరేక దిశలో ఉంటుంది. కాబట్టి మరి పునర్స్థాపక బలము మరి వ్యతిరేకంగా స్థానభ్రంశం చెందుటకు మరి కొంత పని జరగాలి. మరి y స్థానభ్రంశం వద్ద మరి పునర్స్థాపక బలము f. y స్థానభ్రంశం వద్ద పునర్స్థాపక బలం f. మరి ఇక్కడ సగటు నిరోధక బలము చూసినట్లయితే మనకు ఫస్ట్ మనకు 0 + f/2 అంటే మనకేమవుతుంది అంటే f/2 అవుతుంది. మరి y స్థానభ్రంశాన్ని పొందే అందుకు జరిగే పని
y స్థానభ్రంశాన్ని జరిగేందుకు మరి పొందేందుకు జరిగే పని చూసినట్టయితే మరి సగటు బలము ఇంటూ స్థానభ్రంశం, సగటు బలము ఇంటూ స్థానభ్రంశం. అప్పుడు మనకి ఇదేంటంటే మరి పని W కాబట్టి F/2 ఇంటూ y. ఓకే, F/2 ఇంటూ వైగా తీసుకున్నట్లయితే మరి ఇక్కడ W మనకి ఏమవుతుందండి, MAy/2. ఓకే, సరళారాత్మక చలనంలో కణం యొక్క త్వరణం చూసినట్లయితే A ఈజ్ ఈక్వల్ టు మరి మైనస్ మరి ఒమేగా స్క్వేర్ వై. మరి ఇక్కడ సమీకరణం 3, 4లను చూసినట్లయితే మరి సమీకరణం 3, 4లో మరి ఉపయోగించి మొత్తం పని మరి మనకు ఒమేగా, ఇక్కడ మనకు మొత్తం పని W ఈజ్ ఈక్వల్ టు 1/2 M. ఇక్కడ మనం అదే ఏమవుతుందండి, ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది, ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్. ఓకే, మరి ఈ పని దానిలో శిశక్తి రూపంలో ఉంటుందండి. ఈ పని దానిలో ఏ రూపంలో ఉంటుంది, శిశక్తి రూపంలో ఉంటుంది. కాబట్టి మరి స్థితి శక్తి 1/2 M ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్. ఇక్కడ స్థితి శక్తి 1/2 M ఒమేగా స్క్వేర్. వై అంటే A స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ అండి, A స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ 0 అయితే మనకి ఇక్కడ y అనేది 0 అయిందనుకోండి, మనకు శిశక్తి కనిష్టం కాబట్టి శిశక్తి మాధ్యమిక స్థానం వద్ద మరి కనిష్టంగా ఉంటుంది. అదే y ఈజ్ ఈక్వల్ టు A అయితే శిశక్తి మరి గరిష్టం కాబట్టి 1/2 M ఒమేగా స్క్వేర్ A స్క్వేర్ మరి అంత్యస్థానాల వద్ద మనకి ఏ విధంగా ఉంటుంది, గరిష్టంగా ఉండటం జరుగుతుంది. మరి అంత్యస్థానాల వద్ద స్థితిజ శక్తి గరిష్టంగాను మాధ్యమిక స్థానం వద్ద స్థితిజ శక్తి ఏ విధంగా ఉంటుంది అని అంటే కనిష్టంగాను ఉంటుందని చెప్పవచ్చు. అంత్యస్థానాల వద్ద మరి చివరిగా ఉండే స్థానాల వద్ద స్థితిశక్తి మరి గరిష్టంగాను, మరి అదేవిధంగా మాధ్యమిక స్థానం వద్ద మనకి ఏ విధంగా ఉంటుందంటే స్థితిశక్తి కనిష్టంగాను ఉంటుందని చెప్పవచ్చు. మరి మొత్తం శక్తి చూస్తే ఏ బిందువు వద్దనైనా సరళారాత్మక చలనంలో ఉన్న కణం యొక్క మొత్తం శక్తి స్థితిజ మరియు గతిజ శక్తుల మొత్తానికి సమానం. ఇక్కడ ఏ బిందువు వద్దనైనా సరళారాత్మక చలనంలో ఉన్న కణం యొక్క మొత్తం శక్తి స్థితిజ మరియు గతిజ శక్తుల మొత్తానికి సమానం. ఇక్కడ చూసినట్లయితే మనం అంతకుముందు అనుకున్నామండి, తెలుసుకున్నాం కూడా, అంత్యస్థానం వద్ద గతిజ శక్తి శూన్యమో, అంత్యస్థానాల వద్ద గతిజ శక్తి శూన్యం అంటే స్థితిజ శక్తి గరిష్టమో. మాధ్యమిక స్థానం వద్ద చూస్తే గతిజ శక్తి గరిష్టమో, స్థితిజ శక్తి శూన్యమో. ఓకే, మరి మొత్తం శక్తి ఈ అంటే ఏంటంటే గతిజ శక్తి ప్లస్ స్థితిజ శక్తి. గతిజ స్థితిజ శక్తుల మొత్తాన్ని మనం మొత్తం శక్తిగా చెప్పడం జరుగుతుంది. గతిజ శక్తి 1/2 M ఒమేగా స్క్వేర్ A స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ స్థితిజ శక్తి 1/2 M ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్. స్థితిజ శక్తి 1/2 M ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్. ఇక్కడ మొత్తం శక్తి చూస్తే గతిజ శక్తి 1/2 M ఒమేగా స్క్వేర్ A స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 1/2 M ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్. ఇక్కడ 1/2 M ఒమేగా స్క్వేర్ A స్క్వేర్ మైనస్ 1/2 M ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 1/2 M ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్. 1/2 M ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్కి 1/2 M ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్ పోతుంది. మొత్తం శక్తి ఈజ్ ఈక్వల్ టు 1/2 M ఒమేగా స్క్వేర్ A స్క్వేర్. మొత్తం శక్తి 1/2 అంటే మాధ్యమిక స్థానం వద్ద y ఈజ్ ఈక్వల్ 0 అంటే మధ్య స్థానం వద్ద చూసినట్టయితే y ఈజ్ ఈక్వల్ 0 అంటే శక్తి ఏమవుతుందండి 0. y ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు అదే మనము గతి శక్తి ఏ విధంగా ఉంటుందండి, గరిష్టంగా ఉంటుంది. అందుకే 1/2 మరి M ఒమేగా స్క్వేర్ A స్క్వేర్. ఓకే, మరి మొత్తం శక్తి ఇక్కడ చూసినట్లయితే గతిజ శక్తి 1/2 M ఒమేగా స్క్వేర్, స్థితిజ శక్తి అంటే 0 కదా. మరి మొత్తం శక్తి మనకి ఏమవుతుందండి, మరి 1/2 M ఒమేగా స్క్వేర్ A స్క్వేర్ అవుతుంది. ఓకే, 1/2 M ఒమేగా స్క్వేర్ అంటే అంత్యస్థానాల వద్ద
y ఈజ్ ఈక్వల్ టు ఏ, అంత్య స్థానాల వద్ద y ఈజ్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు మనకు మరి ఏమవుతుందండి, గతిశక్తి 0 అవుతుంది. అదే స్థితిశక్తి అయితే మనకు ఏమవుతుంది అంటే 1/2 స్థితిశక్తి గరిష్టము 1/2 m ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్, స్థితిశక్తి 1/2 m ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. మరి మొత్తం శక్తి చూసుకున్నట్లయితే గతిజ శక్తి ప్లస్ స్థితిజ శక్తి, గతిజ శక్తి 0, స్థితిశక్తి 1/2 m ఒమేగా స్క్వేర్ 1/2 m ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి మరి ఇక్కడ కేఈ ప్లస్ పిఈ అంటే గతిజ స్థితి శక్తుల మొత్తం శక్తిని సూచించడం జరుగుతుంది. -a ప్లస్ ఏల మధ్య ఉంటుంది, మరి గతిజ స్థితి శక్తుల మొత్తాన్ని సూచిస్తుంది. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తం శక్తి 1/2 m ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. మాధ్యమిక స్థానం నుండి అంత్యస్థానానికి పోయేసరికి, మాధ్యమిక స్థానం నుండి అంత్యస్థానానికి పోయేసరికి గతిజ శక్తి ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ స్థితిజ శక్తిగా మారును, గతిజ శక్తి స్థితిజ శక్తిగా మారటం జరుగుతుంది అని చెప్పవచ్చు. అంటే మాధ్యమిక స్థానం నుండి అంత్యస్థానానికి పోయేసరికి గతిజ శక్తి దేనిగా మారుతుంది అని అంటే మరి స్థితిజ శక్తిగా మారుతుందని చెప్పవచ్చు. అంటే మధ్యలో ఉన్న స్థితి నుంచి చివరి వరకు వెళ్తున్నప్పుడు, అంటే ఫస్ట్ మధ్యలో మనకు గతిశక్తి ఉంటుంది కాబట్టి గతిశక్తి నుంచి మనకు చివరికి పోయేసరికి స్థితి శక్తిగా మారుతుంది అని చెప్పవచ్చు.